రోగం దేవుడికి ఎదురు చెప్పిద్దా? బాధలు ఎదురు చెబుతాయా? అస్సలు పరాలు పత్తా లేకుండా వెళ్ళిపోతాయి. మనం కరెక్ట్గా దేవుడి కోసం కానీ బ్రతికామంటే ఏ రోగం కూడా నిన్నేమీ చేయదండి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పుకున్నాం. చూడండి, షడ్రకు మేషకు అభిజ్ఞుగాను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి తిను కదని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమేనని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను చూసారా, నలుగురు మనుషులను చూస్తున్నాను అంటున్నాడు. ముగ్గురు మనుషులు విసిరేస్తే నలుగురు మనుషులను చూస్తున్నాను అంటున్నాడు. షడ్రకు మేషకు అభిజ్ఞు, వీరు దేవుడి కోసం బ్రతుకుతున్నారు, దేవుడి నీతికి లోబడిన వారు వీరు. ఆ రాజుగారు పెద్ద ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు నమస్కరించిన ప్రతి వారిని అగ్నిగుణంలో వేస్తానని రాజాజ్ఞను వచ్చినప్పుడు, ఈ రాజాజ్ఞను దేవుడి కోసం రాజాజ్ఞను ధిక్కరించేసేసి ప్రాణం పెడతానికని ఇష్టపడ్డారు. అక్కడ ఒక మాట అంటారు వాళ్ళు, ఇదిగో రాజా, దేవుడు మా ప్రాణం తీసినా మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. అదిగో చూడండి ఏమంటున్నారు చూడండి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, అదిగో చూడండి ఏమంటున్నాడు చెప్తున్నారండి, నువ్వు చెప్పిన దాన్ని దేనైతే పెట్టావు దాన్ని మేము సాగిలపడము అని చెప్పి ప్రాణాన్ని ఇవ్వటానికైనా దేవుడి వాక్యం కోసం ఇష్టపడ్డారండి. మరి దేవుడి వాక్యానికి లోపడ్డారు కదా, ఇప్పుడు ఆ వాక్యం వారిని వదిలిద్దా? వదలదండి. పంపించాడు, దూతను పంపించి భయంకరమైన అగ్నిగుణంలో పడినప్పుడు దూత వెళ్ళింది లోపలికి. దూత లోపలికి వెళ్ళి కనీసం ఒక వెంట్రుకడు కాలిపోలేదండి. వెంట్రుకడిని చూసారా, తల మీద వెంట్రుకు కానీ, ఈ అతను వారు వేసుకున్నటువంటి బట్టలు కానీ, పొగవాసన కానీ అసలు ఏమీ రాలేదు. కౌరుకు పోవటం అనేది లేదు, కాలిన వాసన కూడా లేదండి. ఎందుకని అంత భయంకరమైన అగ్నిలో పడేస్తే సురక్షితంగా ఎందుకు వచ్చారు? ఎందుకని వారి బాధల్లో దేవుడు కాపాడాడు? ఎందుకు చెప్పండి, ఎందుకు కాపాడాడు? దేవుడి మాట వాళ్ళు విన్నారు కాబట్టి, దేవుడి కోసం బ్రతికారు కాబట్టి, దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనే నాకు దిక్కని ఆయన కోసం బ్రతికారు కాబట్టి మరి ఆయనే దిక్కు అయ్యాడు చివరికి. మనకు కూడా దేవుడే దిక్కు, దేవుడే మనకు కూడా దిక్కు. చూసారా, అగ్నిగుండంలో నుంచి బయటకు తీయటువంటి మాటలు చెప్పండి. కాబట్టి వారి బాధల్లో దేవుడు తోడుగా ఉండి రక్షించు.